తెలంగాణలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయత, అనుబంధాల మధ్య ఘనంగా జరుగుతా ఉన్నాయి. రక్షాబంధన్ పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలువురు మంత్రులకు రాఖీ కట్టి తమ సోదరి భావాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె మంత్రుల నివాస సముదాయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తర్వాత సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క తనకు సొంత సోదరి లాంటిదని చెబుతూ తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ బంధాన్ని మరింత దృఢం చేస్తుందని, అందరూ ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జేబులో నుంచి నోట్ల కట్టను తీసి సీతక్కకు ఇచ్చారు. సీతక్క వద్దు అని వారించినప్పటికీ ఆయన వినకుండా మంచి చీర కొనుక్కో అంటూ ఆప్యాయంగా ఆ డబ్బును ఇచ్చారు. ఈ హృద్యమైన సన్నివేశం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం రాఖీ కట్టారు. సీఎం నివాసానికి వెళ్లిన ఆమె రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడికి కూడా రాఖీ కట్టే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి కూతురితో కలిసి పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్కు, ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కూడా రాఖీ కట్టారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు కీలక నాయకులతో తన అనుబంధాన్ని చాటుకుంటూ రాఖీ పండుగ సందేశాన్ని ఆమె అందరికీ అందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా కేసీఆర్ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ ఆయనకు రాఖీ కట్టారు. ఏటా రాఖీ పండుగ రోజు కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీలు కడుతూనే ఉన్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లిన ఆయన సోదరీమణులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్కు హారతి పట్టి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సోదరీమణుల కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఈ రాఖీ వేడుకలకు కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూరంగా ఉండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్కు, కేసీఆర్కు కుటుంబానికి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత ఇవాళ కూడా రాకపోవడం గమనార్హం. అయితే కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, అందుకే ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల కవిత రాఖీ కట్టలేదని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.